ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట లభిస్తుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విదేశీ కంపెనీకి చెల్లింపుల వ్యవహారంలో దానక్ కిషోర్ చేసిన ఫిర్యాదుతో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో వాదనలు పూర్తి కావడంతో డిసెంబర్ 31న జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా 46 కోట్లు విదేశీ మారకంలో చెల్లించారని కేటీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని ఏసీబీ ఆరోపిస్తోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా కేబినెట్ అనుమతి లేకుండా, పరిపాలనా అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోకుండా విదేశీ కంపెనీకి విదేశీ మారకంలో చెల్లింపులు చేశారని ఏసీబీ చెబుతోంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో తీర్పు ఇచ్చేంత వరకు ఆయనను అరెస్టు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు యథావిధిగా చేసుకోవచ్చని ఏసీబీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం వెలువడే తీర్పు ఎలా ఉంటుందో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అటు ఇవాళ కోర్టు తీర్పు ఉన్నందున విచారణకు రాలేనన్న కేటీఆర్ విజ్ఞప్తికి ఈడీ ఆమోదం తెలిపింది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఈడీని కేటీఆర్ సమయం కోరారు. కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు వచ్చి ఆయనపై కేసు కొట్టేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? లేదా కేటీఆర్ పిటిషన్ ను కొట్టేస్తే పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తారా అని చర్చ జరుగుతోంది. ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణ రూపంలో గ్రీన్ కో ఎనర్జీస్ కంపెనీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య పరస్పర లబ్ది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటై దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ఆ సంస్థ ఇక్కడి ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపంలో లబ్ది పొందే లక్ష్యంతో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చిందని అంచనా వేస్తున్నాయి. సొంతంగా అనుబంధ సంస్థల ద్వారా అధికారికంగానే ఎన్నికల బాండ్ల రూపంలో ఈ సంస్థ 41 కోట్ల విరాళాలు ఆ పార్టీకి అందజేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. 2022 ఏప్రిల్ 8న ఒకే రోజు 31 కోట్లు, అక్టోబర్ 10న మరో 10 కోట్లు గ్రీన్ కో అనుబంధ సంస్థలు కలిపి చెల్లించుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. విరాళాలు అందజేసిన 2 నెలల్లోనే గ్రీన్ కో డైరెక్టర్లు అయిన అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి కలిసి తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం అప్పటికప్పుడు ఎస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థను ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ తర్వాత అదే సంస్థతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణకు ఒప్పందం చేసుకుంది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల ద్వారా విరాళాలుగా ఇచ్చిన 41 కోట్లకు ప్రతిఫలంగానే గ్రీన్ కో డైరెక్టర్లు ప్రారంభించిన ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి ఫార్ములా ఈ రేస్ నిర్వహణ బాధ్యతలను అప్పగించారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022లో బీఆర్ఎస్ కు బాండ్లు అందిన తరువాతే 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ జరిగిందని గుర్తు చేస్తున్నాయి. గ్రీన్ కో ఎనర్జీస్ కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా 2000 సంవత్సరంలో ఏర్పడింది. చాలా తక్కువ కాలంలోనే భారీ కంపెనీగా ఎదిగింది. అటు వ్యాపార వర్గాల్లో, ఇటు రాజకీయ, సినీ ప్రముఖుల్లో గ్రీన్ కో సుపరిచితమైన పేరు.
చలమలశెట్టి అనిల్ గ్రీన్కో డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆయన సోదరుడు సునీల్ అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలను నిర్వహించారు. వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా పైకి అనిల్ కనిపించినా కంపెనీకి కావాల్సిన అండదండలను రాజకీయ పార్టీల నుంచి సమకూర్చేది సునీలేనని సమాచారం.